कृष्णाय वासुदेवाय हरये परमात्मने। హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో చూసేసి నేను పొద్దున్నే చీకటి తొలేసేసి పూజలు చేసేస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఏం లేదు, నేను 10:30కి చేశానండి పూజ. 10:30 అయిపోయింది. పిల్లల్ని స్కూల్కి పంపించేసి, అంటే వాళ్ళకి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి క్యారేజీలు కట్టి వాళ్ళని పంపించి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను రెడీ అయ్యి అప్పుడు పూజ చేశాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ మొదలుపెట్టే ముందు మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. అంటే రియల్గా జరిగింది, నిన్ననే జరిగింది. అది చెప్పే ముందు మార్నింగ్ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇదండి 5:30. ఈరోజు 5:30 అయింది లేచే వరకు. జలుబు దగ్గు తగ్గలేదు, ఇంకెందుకులేని లేటుగానే లేచాను. పప్పు అయితే పొయ్యి మీద వేసాను ఉడుకుతూ ఉంటుందని. ఇంకా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాను. కొంచెం వేడి నీళ్ళు కాచుకొని అవి కూడా కొద్దిగా తాగుదాము, గొంతు రఫ్గా ఉంది అని వేడి నీళ్ళు అయితే కాచుకుంటున్నాను. ఇంకా ఫన్ ఏంటంటే, నిన్న మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండేదండి. ఆ అమ్మాయి మ్యారేజ్ సెటిల్ అయింది. వాళ్ళు ఏంటంటే పక్కన వేరే పల్లెటూరులో ఉంటారు వాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. సరే తెలిసిన అమ్మాయి కదా అని ఒకసారి కాల్ చేసి మాట్లాడదామని అనుకున్నానండి. అంటే వీడియో కాల్ చేశాను చూద్దామని చెప్పి. కరెక్ట్గా అదే టైంకి అమ్మాయి అయితే ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటుందండి. చేతికి గోరింటాకు పెట్టుకునేదానికి అన్నీ రెడీ చేసుకొని కూర్చుంటుంది. పక్కన ఏంటంటే వాళ్ళ బంధువులందరూ తెగ నవ్వేస్తున్నారండి, విపరీతంగా నవ్వేస్తున్నారు. నాకు అర్థం కాల, ఈ అమ్మాయి గోరింటాకు పెట్టుకుంటుంటే వీళ్ళందరూ ఎందుకు అంత లావు నవ్వుతుండ్రు అని. సరేలే అని మాట్లాడుతూ ఉన్నా. అమ్మాయి కొంచెం ఒక చేతికేమో సగం గోరింటాకు పెట్టేసుకొని వాసన చూసి కంపు కంపు అంటుంది. ఏమైందేనంటే వాళ్ళ బావంట, అంటే అమ్మాయిని పెళ్లి చేసుకునే అతను వాళ్ళ మేనమామ కొడుకే. అబ్బాయి అంట వాళ్ళకి గేదెలు ఉన్నాయి. ఆ గోరింటాకు కప్పు తీసేసి ఇది పేడ పెట్టేసి ఆ కప్పు అలా పెట్టాడంట. అది అందరికీ తెలుసంట, కానీ పాపం మా అమ్మాయికి ఒక్కటే తెలియదంట. ఎవరు చెప్పలా, పక్కపక్క నవ్వుతున్నారు. నాకు కూడా అర్థం కాల. పెట్టుకొని వాసన వస్తుంది అని అనింది. వాసన ఎందుకు వస్తుందని చూస్తే ఇది వీళ్ళు చేసిన పని. అబ్బా, నాకు ఫోన్లోనే ఇంత నవ్వు వచ్చిందంటే ఇంకా రియల్గా ఆడుండేవాళ్ళు ఎంతలా నవ్వుకుంటారో చూడండి. పెళ్ళి అంటే ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఉంటే బాగుంటుంది కదండి. ఇంకా ఇక్కడ టిఫిన్లోకి వచ్చేసి టమాటో పచ్చడి చేస్తున్నాను. ఇంకా ఇప్పటికనే కాదు, మధ్యాహ్నమైన సాయంత్రం చపాతీలోకి అన్నిట్లోకి ఉంటుంది కదా, ఒక వారం రోజులకు ఉంటుందని టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను. టమాటాలు రాత్రే వాడిచి పెట్టానండి. ఇంకా మిక్సీ వేసి పచ్చడి చేయాలంటే హెల్త్ బాగాలేదు, కొద్దిగా చేయడానికి బద్దకిచ్చాను. అందుకని పొద్దున్న లేసి చేసుకుంటున్నాను. అది మిక్సీ పెట్టేసేటప్పుడు పొడి కారం కాకుండా నేను నాటు మిరపకాయలే వాడతా ఇంట్లో. వాటిని వేసి ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టి ఇదో పక్కన పెట్టేశాను. ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి కొద్దిగా నూనె కూడా వేసుకొని అంతా వేయించేసుకొని ఇదంతా దీంట్లో వేసేసుకున్నాక మనము కొంచెం బెల్లము, కొద్దిగా పసుపు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు సిమ్లోనే బాగా ఉడికించుకున్నాం అనుకోండి, దగ్గరికి వచ్చేస్తుంది. మనకి చపాతీలోకి, అన్నంలోకి, ఉదయం ఇడ్లీ దోశ ఏదైనా చేసుకోవాలన్నా బాగుంటుంది. హెల్త్ బాగలేకపోయే వరకు రోజు లేసి అన్ని రకాలు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. అందుకని ఇదైతే చేసి పెట్టానంటే అన్నిటి పనికి వస్తుందని చేసి పెడుతున్నాను. ఇంకా దీంట్లో మనం చింతపండు ఏం వేయలేదు కాబట్టి ఒక 2 నిమ్మకాయలు కానీ పిండేస్తే పులుపు సరిపోద్ది. చింతపండు వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది, నిమ్మకాయ వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఇంకొకరు ఎవరన్నా తోడుండి చేసి పెడితే బాగుండు అని. కానీ ఇప్పుడు ఎవరు చేసి పెడతారండి? ఎవరు చేసి పెట్టరు, ఎవరు పనులు వాళ్ళు సరిపోతాయి. ఇదండి ఉడికిపోయింది, చిక్కగా వచ్చేసింది. దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా పాప క్యారేజీలోకి అయితే బీరకాయ పప్పు చేస్తున్నాను. మామూలుగా బీరకాయ పప్పు, సొరకాయ పప్పు ఏ పప్పు చేసినా మనం పప్పు పొయ్యి మీద పెట్టేటప్పుడు అన్నీ కలిపి వేసి ఉడకపెట్టేస్తారు చాలామంది. అట్టా ఉడకపెట్టేసాం అనుకోండి, బీరకాయలు మెత్తగా నలిగిపోతాయి, తినేటప్పుడు అంత బాగుండదు. అందుకని పప్పు ఒక్కటి ఒక 3 విజిల్స్ పెట్టేస్తాను. తర్వాత ఇంకా టమాటో, బీరకాయ, ఇంకా పచ్చిమిర్చి అలాంటివన్నీ వేసుకుంటాను. ఈరోజు పచ్చిమిర్చి కూడా వేయటం లేదు. అంటే అందరికీ కొంచెం దగ్గులు వేసేయండి, గొంతు బాగా మండగా ఉంటుంది. వాయిస్ కూడా నాకు రావట్లేదు చూడండి, సగం సగం వాయిసే వస్తుంది. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఇంకొక విజిల్ రానిచ్చామనుకోండి ఉడికిపోతుంది. ముక్క కూడా ఏం పెద్ద మెత్తబడదు. తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో డైలీ వ్లాగ్స్ చేయాలంటే ఇష్టమని.
కానీ డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనిపిస్తుందండి ఇప్పుడైతే. అంటే పొద్దున్నే క్యారేజీలు పెట్టి వంట చేసేది పెద్ద పనేం కాదు, కానీ వీడియోలు తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకని అయితే నేను స్టార్టింగ్లో ఇట్లాగా వారానికి 2 వీడియోలు చేసి చూద్దాము, బాగా వెళ్తున్నాయి, పర్వాలేదు, నేను చేయగలుగుతున్నాను అనిపించినప్పుడు డైలీ వ్లాగ్స్ పెడదామని చెప్పి ఇలా అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నాను. మీరు ఎంతవరకు నచ్చి లైక్ చేస్తారో చూడాలి. ఇప్పుడైతే ఇంకా రాగి పిండి, జొన్న పిండి దోశకి వేసాను కదా, 2 రోజులు దోశ వేసుకున్నాము. ఇంకా తినలేరు, ఇంకా 2 రోజులు దోశ తిన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ దోశ పెడితే తినరు కాబట్టి పొంగనాలు వేద్దామని చెప్పి ఇంకా ఉల్లిపాయ, క్యారెట్, కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసి వేసేసుకుంటున్నాను పిండిలో. దీంతోపాటు కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనం గుంత పొంగనాలు కానీ మామూలు పొంగనాలు కానీ వేసుకోవచ్చు. మా ఆయనేమో హాస్పిటల్కి పోయేసి ఇంజక్షన్ చేయించుకుందాంపా అరస్తానే ఉన్నాడు. నాకేమో ఇంజక్షన్ అంటే భయం అండి, మాత్రలు వేసుకోవాలనే కష్టం, నేను వేసుకోను, పక్కన పడేస్తాను. అట్లాంటిది ఇంజక్షన్ చేయించుకుందాంపా అని పిలుస్తున్నాడు, కానీ నేను కదలటం లేదు. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోతున్నారు. మా వారు కూడా టీ పెట్టేశారు, కానీ నేను ఈరోజు టీ తాగలేదు. టీ తాగితే మనకి దగ్గులు వేసినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ నాలుక మీద తెమడలాగా వచ్చేస్తుందండి, గొంతు కూడా అదలాగా అయిపోతుంది. అందుకని జలుబు చేసినప్పుడల్లా వీలైతే పసుపు పాలు ఉంటాయి కదా, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి పాలలో వేసుకొని అవి తాగితే మంచిది. ఆయన అయితే టీ పెట్టేసుకున్నాడు, నేనైతే పాలు తాగుదామని ఓ పొయ్యి మీద పాలు పెట్టేసి పాపకైతే ఇదిగో టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈసారి గుంత పొంగనాల ప్లేట్ అయితే తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఉంది నా దగ్గర నాన్ స్టిక్ది, అది కొన్ని రోజులు వాడే వరకు చెక్కులు పోయింది ఎందుకనో. అసలు ఇనపది తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈసారి ఇనపది తెచ్చుకోవాలి. మనం నాన్ స్టిక్ అని తెచ్చుకుంటాం కానీ వేస్ట్ అండి. ఒక నెల రోజులు మహా అయితే ఒక 3 నెలలు బాగుంటాయేమో, తర్వాత అదంతా గీతలు పడిపోతుంది. గీతలు పడితేనేమో వాడకూడదు అంటారు. దానికంటే ఇనపై తెచ్చుకునేదే బెస్ట్. పాపకు దోశ పోయి ఇచ్చేసి నేను కొంచెం పాలు తాగేసి ఇప్పుడు ఇంకా క్యారేజీలోకి టైం అయింది కదా, ఇంకా క్యారేజ్ సర్దేసేయాలా. పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఎట్లాగూ పిల్లలకి నెయ్యి వేసే కలిపి పంపించాల పప్పులో. సరేలేని చెప్పి ఆ కొద్దిగా నెయ్యి దీంట్లోనే వేసి నెయ్యితోనే తాలింపు పెట్టేస్తున్నాను. పప్పు కానీ సాంబార్ కానీ నెయ్యి వేసి తాలింపు పెడితే టేస్టే మారిపోతుందండి, భలే బాగుంటుంది. ఇందాక చెప్పినట్టు పెళ్ళిళ్ళల్లో మంచి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. మీరు ఎప్పుడన్నా ఇలాగా ఏదన్నా ఫన్గా జరిగితే మాత్రం అలాంటిది ఒకటి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి మీకు తెలిస్తే. చాలామంది ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. పెళ్ళి అంటేనే సందడిగా ఉంటుంది కదా. ఫిబ్రవరిలో మ్యారేజ్ అంట, ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ కోసం రెడీ అవుతున్నారు వాళ్ళు. ఇంకా వడియాలు, మిరపకాయలు వేయించి పక్కన పెట్టేశాను. పప్పు అయిన తర్వాత క్యారేజ్ పెట్టి వాళ్ళని పంపించేస్తే నాకు సగం పని అయిపోతుంది. ఇంకా నిదానంగా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి, బాగా ఆకలేస్తుంది, రాత్రి తినలేదు. ఇంకా ఈ దోశ ఇవి తిన్నామంటే దగ్గదని చెప్పి నేను కొద్దిగా ఓట్స్ అయితే చేసుకుంటున్నాను. నాకు మిల్క్ ఓట్స్ అంటే భలే ఇష్టం అండి, బాగుంటాయి. కొద్దిగా పాలు వేసుకొని మామూలు ఓట్స్ ఉంటాయి కదా, అవి ఒక 2-3 స్పూన్లు వేసుకొని డ్రై ఫ్రూట్స్ కాదు డ్రై నట్స్, అదే బాదం, జీడిపప్పు కట్ చేసి సన్నగా ఖర్జూరము వేసేసుకొని ఉడికించుకొని తినేస్తాను. నాకు బాగా ఇష్టం ఇది. తిన్న తర్వాత అప్పుడు స్నానం చేసి దీపారాధన చేశాను. ఆ వీడియో అయితే ముందు షేర్ చేశాను. నిజంగా చాలా వీడియోస్లో చూస్తాం కానీ వాళ్ళు ఎవరు పొద్దున్నే చేయరండి. ఎవరికి 90% ఉదయాన్నే పూజలు చేసుకోవడం కుదరదు. పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి, ఇంట్లో పనులు ఉంటాయి. లేవంగానే పనులన్నీ అక్కడ పడేసి ఆ పూజ చేసుకుంటూ కూర్చుంటే జరగదు కదా. అవన్నీ వీడియోల కోసం జరుగుతాయి కానీ రియల్గా కుదరదండి అది. ఎప్పుడో పండక్కో లేకపోతే ఏ శుక్రవారమో శనివారం అయితే కుదురుద్ది, కానీ డైలీ చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు అది. అలాంటి వీడియోస్ చూసి వాళ్ళు ఏదో చేసేస్తున్నారని మనం చేయడానికి ట్రై చేసేస్తుంటాము. పూజ పని అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు, ఇంకేం లేదు ఖాళీ. ఇంకా గిన్నెలు తోమేసి పక్కన పెట్టేసి ఇదండి పచ్చిమిర్చి ఉన్నాయి, కొన్ని ఘాటు చాలా తక్కువ ఉన్నాయి. ఇవైతే కొద్దిగా ఊరేద్దామని చెప్పి కట్ చేస్తున్నాను. ఇవి రాలేదండి, ఇంకా ఉప్పు మిరపకాయలు రాలేదు, కానీ మామూలు పచ్చిమిరపకాయలే వస్తున్నాయి. ఇవి బాగోవు ఉప్పు మిరపకాయలకి, నాటు మిరపకాయలు వస్తాయి, చిన్న కాయలు ఉంటాయి, అవి బాగుంటాయండి. ఉప్పు మిరపకాయలు ఊరబోసుకోవడానికి బాగుంటాయి. ఇవి జస్ట్ మజ్జిగన్నంలో తినడానికి బాగుంటాయని కొద్దిగా మిరపకాయలు, కొంచెం అల్లం కూడా సన్నగా కట్ చేసేసుకొని ఊరబెడుతున్నాను వీటిని. ఇంకా పెరుగన్నంలోకి దగ్గు జలుబు రాకుండా కూడా ఉంటుంది.
నోటికి కూడా కాస్త టేస్ట్గా ఉంటుంది ఊరేయమంటే. ఈయన సరేలే అని చెప్పి అల్లం కూడా సన్నగా కట్ చేసేసి మిరపకాయలు కూడా 4 ఇలా కట్ చేసేసి ఊరబెడుతున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుందండి, డబ్బా అదొకటి ఇదొకటి. ఇప్పుడు కాదు, ఎండాకాలం పెడద్దు మా అమ్మ ఎక్కువ. అది పొద్దున్నే అన్నం పెట్టడం, మజ్జిగో నీళ్ళు పోయడం, ఇవి ఇచ్చేయడం, తినేయడం, వెళ్ళిపోవడం మేము స్కూల్కి. ఇప్పుడు నేను ఊరబెడుతుంటే దేనికి మా ఊరేస్తున్నాం అని అడుగుతున్నారు మా పిల్లలు. మజ్జిగ అన్నంలోకి అంటే ఎవరు తింటాడు, కారంగా ఉంటాయి మేము తినం అని అంటుండ్రు. అట్టుంటుంది ఇప్పుడు పిల్లలతో, మామూలుగా ఉండదు. ఇప్పుడైతే పచ్చిమిరపకాయల్లో కొద్దిగా నిమ్మకాయ కూడా వేసేసామంటే బాగుంటాయి. అల్లంలో ఎప్పుడు నిమ్మకాయ వేయకండి, ఎర్రగా అయిపోతుంది అల్లం ముక్క. అందుకని జస్ట్ పచ్చిమిరపకాయల్లో మాత్రం కొంచెం నిమ్మకాయ పిండేసి ఉప్పు వేసేసి ఊరబెడితే సరిపోద్ది. ఒక 5 రోజులు ఊరాయనుకోండి ఇంకా తినడానికి బాగుంటాయి. మనము మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఉప్పు బాగా పట్టుకుంటుంది అప్పుడు. ఊరమిరపకాయల ప్రాసెస్ కూడా ఇదే, కానీ కాకపోతే మనం మజ్జిగలో ఊరబెడతాం వాటిని. ఇవేంటంటే నీళ్ళల్లో ఊరబెట్టుకుంటాం. అవి 2-3 రోజులే కదా ఊరబెడతాము. ఇవి అట్లా కాదు కదా, ఇది నెల ఉన్నా ఏం కావు. నీళ్ళు పోసేసి ఇవి మునిగే వరకు నానబెట్టుకుంటే ఒక 5 రోజుల తర్వాత తినడానికి సరిపోతాయి మనకి. ఏమండి, వీడియో అంతా చూస్తున్నారు కదా, నచ్చితే ఒక లైక్ వేసి కామెంట్ చేసి నేనేమన్నా తప్పు చేశాను, తప్పుగా మాట్లాడానా, లేదా బాగుందా, ఏదో ఒకటి మీ కామెంట్ అయితే కింద నాతో షేర్ చేయండి. అంటే మీకు నచ్చితే లైక్ చేశారనుకోండి, నాకు కొత్త వీడియోస్ తీసేదానికి కొంచెం బాగుంటుంది, అందుకోసం అడుగుతున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.